ఏపీఎస్సి గ్రూప్ 2 ఇది ఎకనామిక్ సర్వే అండి. ఎకానమీకి సంబంధించింది పేపర్ 2 చూసుకోండి. కేంద్ర బడ్జెట్ 2024-25 చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఏరియా నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎకనామిక్ సర్వే అయితే చాలా ఇంపార్టెంట్. అసలు ఎకానమీలో చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే బడ్జెట్, సర్వేనే మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి కన్ఫామ్గా బిట్స్ వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 2లో మెయిన్స్లో. సో చూడండి పీడిఎఫ్ ఎలా ఉందో. మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఫస్ట్ ఇచ్చేసాడు అనమాట. 5 years నుంచి మనం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి ఎంత అంటే కొంత అప్పులు తెస్తూ ఉంటాం కదా, వరల్డ్ బ్యాంక్ నుంచి, యూరోపియన్ బ్యాంక్ నుంచి, వాటి డీటెయిల్స్ కూడా స్పష్టంగా ఇచ్చేసాడు. ఓకే చూసుకోండి. అండ్ మనకి పథకాలు ఉంటాయి కదా, కొన్ని పథకాలు అవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రధానమంత్రి సూర్య గారి యోజన 2024 ఫెబ్రవరిలో స్టార్ట్ చేసాము. ఈ పథకాల మీద కూడా ఎకానమీలో బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం పథకాలతో సహా మొత్తం కవర్ చేశాడు. బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ అన్నీ కవర్ అయ్యాయి ఈ పీడిఎఫ్లో. సో ఇలాంటివి చూసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇలాంటి బుక్స్ ప్రిఫర్ చేస్తే మంచిది. చూడండి ఎకానమీకి అయితే బడ్జెట్, ఎకనామిక్ సర్వే అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వచ్చేసి పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇంధన మిశ్రమంలో 84% శిలాజ ఇంధనం కలపాలని చెప్పేసి ఇది ఒకటి బిట్. ఇలాంటివన్నీ చూసుకోండి ఒకసారి. అంటే సూర్య గారి పథకము, ఇంకా చాలా పథకాలు వస్తున్నాయి కదా, అవి కూడా ఇంపార్టెంటే. చూడండి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, సముద్ర మట్టానికి అండ్ ఉష్ణోగ్రతలు కానీ, జల్ జీవన్ మిషన్ గురించి, అండ్ అసంఘటిత రంగంలో కార్మికుల గురించి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి ఇవన్నీ ఇచ్చేశాడు. ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సర్వేలో చూడండి ఎంత కవర్ అయిందో. ఇప్పుడు మీరు ఏమి చదివినా చదవకపోయినా అసలు మీరు జీరో నుంచి స్టార్ట్ చేసినా కూడా ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ చేసింది. పథకాలతో సహా అన్నీ కవర్ అయ్యాయి, బడ్జెట్తో సహా. సో తీసుకోండి, కావాల్సిన వాళ్ళు మెయిల్ పెట్టండి, నేను మెయిల్ సెండ్ చేస్తాను. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఇలా చూడండి. స్కీమ్స్ కూడా మీకు వచ్చేస్తున్నాయి. ఇంకా వేరేగా మళ్ళీ వేరే బుక్లో స్కీమ్స్ చూసుకుని ఎత్తుక్కుని చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కో టాపిక్ ఒక్కో దగ్గర ఉంటుంది కదా. ఎకానమీ అంటేనే పెద్ద తలనొప్పి, ఒక టాపిక్ అనేది పర్టికులర్గా మనకు దొరకదు. సో ఇక్కడ మనకి పథకాలతో సహా ఇచ్చేసాడు కాబట్టి మీరేమీ ఎత్తుక్కొని చదువుకోవాల్సిన అవసరం లేదు. జన ఆరోగ్య యోజన, పిఎం, ఇదిగోండి పథకాలు మొత్తం వరుసగా వచ్చేసినాయి. సో చూసుకోండి ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, ఇలా పథకాలు కానీ చాలా ఇంపార్టెంట్. బిట్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. అండ్ చూడండి ఇండియా ఏ ర్యాంకుల్లో ఉంది, అది కూడా ఇంపార్టెంట్. అంటే గత 10 సంవత్సరాలుగా ఏ ర్యాంకులో ఉన్నాం, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్ని మెరుగుపడింది, ఎంత ర్యాంక్ మెరుగుపడింది అనేది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. అన్నీ కవర్ చేశాడు అనమాట. ఇంకా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఇవన్నీ ఈ పాయింట్స్ అనేవి. అంటే టాప్ 5లో ఏమున్నాయో చూసుకోండి. టాప్ 5 కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏమున్నాయి, మనం టాప్ 3కి ఎప్పుడు వెళ్తామని ఎస్టిమేట్ చేస్తుంది ఆర్బీఐ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ. మనం టాప్ 3 ఎకానమీలో ఎప్పుడు ఉంటామని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇయర్తో సహా చూసుకోవాలి. సో ఈ ర్యాంక్స్, ఇండియా ర్యాంక్స్, 5G సేవల గురించి ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్సే, ఒక్కటి కూడా వదలడానికి లేదు, ఎందుకంటే అన్నీ ఇంపార్టెంటే. ఎకానమీ అంటే అసలు అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మీరు చూసుకొని నీట్గా ప్రిపేర్ అయితే మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మంచి బుక్ ఫాలో అయితేనే మనం మార్క్స్ కొట్టగలం. ఏదో బుక్లు చదివే కంటే ఓల్డ్ బుక్స్, డేటా లైన్ బుక్స్ చదువుతారు, కానీ అప్డేటెడ్ డేటా ఉండాలి కదా. చూడండి అప్డేటెడ్ డేటా ఉంటేనే మనం కొట్టగలం. ఎప్పుడో డేటాను మనం ఏం చేసుకుంటాం. సో ప్రజెంట్ సర్వే కానీ, బడ్జెట్ కానీ చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకోండి, పీడిఎఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి చూసుకుని మీరు డిసైడ్ చేసుకోండి ఎలా చదవాలో, ఏం చదవాలో. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పగలుగుతాను. మీ ప్రిపరేషన్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే టైం ఉంది మనకి, కవర్ చేసుకోవచ్చు ఎకానమీ మొత్తం. ఎకానమీ ఏదో అంటారు కానీ మంచి బుక్ ఫాలో అయితే ఎకానమీలో మార్క్స్ గెయిన్ చేయడం ఏమీ పెద్ద విషయం కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను చూపిస్తాను. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి మార్క్స్ గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ కొంతమందికి యూజ్ అయినా చాలు, అందరూ నా మాట వినాలని నేను ఎప్పుడు అనుకోను. ఎవరైనా అసలు స్టార్ట్ చేయలేము, ఎకానమీ అంటేనే మాకు భయం వేస్తుంది, ఎకానమీ గురించి మాకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఈ బుక్ చదువుకోండి చాలు. మీరు ఏది వెళ్ళొద్దు, ఈ బుక్నే ఒక రివిజన్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివిందే చదవండి. మీకు ఇది కన్ఫామ్గా వస్తే మార్క్స్ ఎందుకు రావు చూద్దాం.
ఎందుకంటే పథకాల నుంచి పక్కాగా మార్క్స్ వస్తాయి, బడ్జెట్ నుంచి వస్తుంది, ఎకనామిక్ సర్వే నుంచి వస్తుంది. ఇంకేం కావాలి మనకి ఎకానమీ నుండి? కొంచెం కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ ఏమైనా అప్డేట్ చేసుకునే ఉంటే అప్డేట్ చేసుకోండి అంతే. అంటే రెపో రేట్స్ కానీ, రివర్స్ రెపో రేట్స్ కానీ, సిఆర్ఆర్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ ఇలాంటివి మీరు చూసుకోండి అంతే, సరిపోద్ది. ఎకానమీతో ఎనఫ్ అనమాట ఇంకా. ఎందుకంటే అసలు స్టార్ట్ చేయలేదు, మాకేమీ తెలియదు ఎకానమీ అన్న వాళ్ళకి ఈ టాపిక్స్ చదివిన వాళ్ళకి కూడా ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంటే తెలుసు. అంటే ఒకసారి కనుక్కోండి బయట కూడా, అందరూ ఇదే చెప్తారు. ఎకానమీ అంటే బడ్జెట్, ఎకనామిక్ సర్వే. గ్రూప్ 1 ర్యాంకర్ని అడిగినా, యూపీఎస్సీ ర్యాంకర్స్ని అడిగినా ఇదే చెప్తారు. మేము ఎకానమీలో ఎకనామిక్ సర్వే, బడ్జెట్ బాగా చదివాము, అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసాము అని. సో ఒకసారి చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.